హాయ్ అండి. స్కార్విలో టాప్ అచీవర్స్ లీడర్ బోర్డ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ లీడర్ బోర్డ్ ఎవరు టాప్ 10లో ఉన్నారో వాళ్ళని ఇక్కడ చూపిస్తుందనమాట. నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను 22,000 తోటి. అండ్ ఫోర్త్ ప్లేస్లో రమ్య రోహిత గారు ఉన్నారు. నెక్స్ట్ 10,000 తోటి. నెక్స్ట్ కల్పన గారు 8th ప్లేస్ అండ్ 9th ప్లేస్ సంధ్య గారు. రమ్య, కల్పన, సంధ్య గారు వీళ్ళు ముగ్గురు కూడా నా టీం నుంచే అండి. సో నా ద్వారా ఎన్రోల్ అయిన వాళ్ళు కూడా నాతో పాటు లీడర్ బోర్డ్లో ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అనమాట. సో నా గైడెన్స్ 1:1 ఉంటుందండి ఎవరికైనా. నెక్స్ట్ వచ్చేసి రమ్య కట్ట. తనకి ఒక బాబు ఉన్నాడండి 2 months. అయినా సరే తను స్కిల్స్ నేర్చుకొని వితిన్ 1 వీక్లోనే ఎర్న్ చేయగలిగారు. తను లాస్ట్ వీక్ ఎన్రోల్ అయ్యింది అండ్ తన ఫస్ట్ ఎర్నింగ్స్ అయిందనేసి నిన్న మెసేజ్ చేసిందనమాట. చూడండి తెలుగులో ఉంటాయి కాబట్టి ఎవరైనా చాలా క్యాచీగా ఉంటాయి, ఎవరైనా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. అండ్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ హారిక గారు, తనకి కూడా ఫస్ట్ ఎర్నింగ్స్ వచ్చిందని పెట్టారు 1600. అమౌంట్ చిన్నదైనా పెద్దదైనా మనకి ఎర్నింగ్స్ అవుతుంటే అది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనకి ఇన్కమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ సంధ్య గారు, తను యాక్చువల్లీ ప్లాటినం ప్యాకేజ్ ద్వారా ఎన్రోల్ అయ్యారండి. ప్లాటినం వాళ్ళకి లీడ్స్ సపోర్ట్ కూడా ఉంటుంది అకాడమీ నుంచి. మీకు ఎవరు లీడ్స్ లేకపోతే అకాడమీలో ప్రొవైడ్ చేసే లీడ్స్ని కూడా తీసుకోవచ్చు. ఆవిడ మెన్షన్ చేశారు, లీడ్స్ వల్ల అయ్యింది మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు. సో 9,000 ఎర్న్ చేశారనమాట సింగిల్ డేలో. ఇంత సపోర్ట్ ఉంటుందండి మీకు. ఇంకా ఇది ఫేక్ సపోర్ట్ ఉంటుందో లేదో, మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తారో లేదా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అదైతే అవసరం లేదండి. ప్రియా గారు 3,700 తన ఎర్నింగ్స్ అని పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి కల్పన గారు, తను కూడా సింగిల్ డేలో 10,000 ఎర్న్ చేశారు. తను స్టోరీ రాశారు, మీరు జూమ్ చేసి చూడొచ్చు. తను ఒక 2 to 3 hours మాత్రమే వర్క్ చేస్తూ ఇది చేయగలిగారండి. ఎవరైనా అంతే, పార్ట్ టైమ్గా చేసుకోవడం కాబట్టి మనం ఫుల్ డే ఏం అవసరం లేదు. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు వర్క్ చేసుకొని ఇలాగా ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంజుష గారండి, తను ఇప్పటివరకు 33,000 ఎర్న్ చేశారు. ముందు వేరే ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయ్యారు, సరైన గైడెన్స్ లేదు అని చెప్పి మళ్ళీ స్కార్వీలో ఎన్రోల్ అయ్యారు. ఇక్కడ తెలుగు కోర్సెస్ చాలా బాగా హెల్ప్ అయినాయి అని తను మెన్షన్ చేశారు. అక్కడ మీరు జూమ్ చేసి చూడొచ్చు. చాలామందికి కెరీర్ గ్యాప్ వచ్చేసి ఇంట్లోనే ఉండిపోయారండి. అలాంటి వాళ్ళకి కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. స్కిల్స్ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకుని ఇంటి నుంచి ఎర్న్ చేయడం అనేది బెస్ట్ ఆపర్చునిటీ అండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.